గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే, నేను విజయ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో బిజీగా గడిపారు. క్యాబినెట్ విస్తరణలో ఎవరిని తీసుకోవాలి, ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే దానిపైన ఆయన విస్తృతంగా చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కేసీ వేణుగోపాల్తో సుదీర్ఘంగా మంతనాలు జరిపినటువంటి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరిని ఎంపిక చేయాలి, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు ఎవరికి ఇవ్వాలంటూ కూడా అనేక చర్చలు జరిపినటువంటి పరిస్థితి. దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే కేశవ్ గారు. నమస్తే విజయ్. సో క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే దాని మీద ఎక్కువగా నిన్నంతా కూడా కాన్సన్ట్రేషన్ చేశారు. అదేవిధంగా నిన్నంతా కూడా ఆయన చాలా బిజీగా గడిపారు. ఎంపీలతో విందు కానీ, అదేవిధంగా క్యాబినెట్లో విస్తరణకు సంబంధించినటువంటి చాలామంది ఎమ్మెల్సీలకి అవకాశం ఇవ్వాలా లేదా అనే దాని మీద ఎక్కువగా డిస్కషన్ నడిచినట్టు తెలుస్తుంది. అంటే నిజంగానే ఎమ్మెల్సీలని ఎంపిక చేసి మంత్రిగా తీసుకునేటువంటి అవకాశం ఉందా ఓడిపోయిన వారికి? అంటే ఇప్పుడు ఢిల్లీకి గుడ్ బై చెప్పారు రేవంత్ రెడ్డి గారు. అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే 4.5 ఏళ్ళు ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆ పరిసరాలతో కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో కానీ ఆయన చాలా పరిచయాలు ఉన్నాయి. వాటన్నిటికీ కలిపి ఒక వీడ్కోల్ పార్టీ లాగా నిన్న విందు పార్టీ చేశారు. అందుకని అన్ని తెలుగు రాష్ట్రాల ఎంపీలు అందరినీ పిలిచారు. అందరూ అటెండ్ అయ్యారు పార్టీలకు అతీతంగా. బట్ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో కనబడలేదు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ వీళ్ళందరూ కనిపించారు. అలానే కాంగ్రెస్ అధిష్టానంలో పెద్దలు వాళ్ళందరూ కూడా అక్కడ విందుకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా టోటల్ ఎజెండా ఏంటంటే అధిష్టానంతో చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, తెలంగాణలో పరిపాలన విషయంలో తనదైన ముద్ర, కాంగ్రెస్ పార్టీ ముద్ర, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముద్ర, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. దీంతోపాటు ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్సీకి సంబంధించి ఒక 6 భర్తీ చేసేటువంటి అవకాశం ఇమీడియట్గా ఉంది. అలానే 6 క్యాబినెట్ మినిస్టర్స్ పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద విస్తృతంగా చర్చలు జరిగినాయి. దానికి సంబంధించి ప్రధానంగా 4 జిల్లాలకు అసలు ప్రాతినిధ్యం లేదు ప్రస్తుత క్యాబినెట్లో. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అలానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా. రంగారెడ్డి జిల్లా నుంచి ఒక స్పీకర్ పదవి ఇచ్చారు కాబట్టి అదొక మినహాయింపులాగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక మిగతా జిల్లాలకన్నిటికీ ఒక్కొక్కరైనా రిప్రజెంటేషన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జిల్లాల ఈక్వేషను ప్లస్ సామాజిక సమీకరణలు, పార్టీలో ఉన్నటువంటి సీనియారిటీ, ఈ 4 అంశాలని దృష్టిలో పెట్టుకొని ఆయన కొన్ని ప్రతిపాదనలు చేసినట్టుగా తెలుస్తుంది. ఆయా జిల్లాల నుంచి ఎవరిని తీసుకోవాలి, ఎవరైతే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదన అది ఇంకా తుది రూపం దాల్చినట్టుగా లేదు. బహుశా ఇంకోసారి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి కూడా ఒక 2 నెలల సమయం ఉంది. మ్యాక్సిమం 2 నెలల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రాసెస్ మొదలవుతుంది. అలానే స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు చేయించాలి అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. సో దాని మీద ఒక పోటీ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నికలకి సంబంధించి ఒక మినహాయింపు కోరేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా ప్రచారంలో ఉంది. కోవిడ్ వలన 2 ఏళ్ల పాటు స్థానిక సంస్థలు సరిగా పనిచేయలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మినహాయింపు ఇవ్వమని, వాయిదా వేయమని, ఒక 6 నెలలు వాయిదా వేయమని ఏదో విజ్ఞప్తి చేస్తున్నారు. అలానే సర్పంచుల సంఘం నుంచి వాటి నుంచి వినతులు వస్తున్నాయి కాబట్టి అవి కొంచెం వెనక్కి జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అదే నిజమైతే ఈ టర్మ్ కంప్లీట్ అవ్వకుండా ఇప్పుడు స్థానిక సంస్థల కోటాలో కూడా ఎమ్మెల్సీ పదవి ఒకటి ఖాళీ అయింది. సో ఎలక్ట్ చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కొత్త స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే వరకు ఆగాల, ముందే జరుపుకోవాలనే చర్చ నడుస్తుంది. ఇదంతా కూడా కొద్దిగా రాజ్యాంగబద్ధమైనటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి లీగాలిటీస్ చూసుకోవడం ద్వారా ముందడుగు వేస్తారు. అయితే ఇమీడియట్గా రిక్రూట్ చేయడానికి అవకాశం ఉన్నాయి ఏంటంటే గవర్నర్ కోటాలో ఒక 2 పోస్టులు ఉన్నాయి. అలానే ఎమ్మెల్యేల కోటాలో ఇంకొక 2 ఉన్నాయి. కాబట్టి బహుశా ఈ 2 పూర్తి చేసి ఒకటి పట్టభద్రులు, ఒకటి స్థానిక సంస్థల్లో ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని పెట్టాలనే దాని మీద షబ్బీర్ అలీ పేరు ఒకటి బాగా విస్తృతంగా చర్చలో ఉన్నటువంటి పేరు. నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరు ప్రాతినిధ్యం లేరు కాబట్టి ఆయన అకామిడేట్ చేసి అవకాశం ఇవ్వాలనేటువంటి అంశం తెరపైకి వస్తుంది పదే. కాబట్టి దాన్ని ఏ విధంగా ముగింపిస్తారో అనేది చూడాలి. మంత్రివర్గంలో అయితే ఒక 5-6 పేర్లు వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణల పరంగా కావచ్చు, అలానే వాళ్ళకు ఉన్నటువంటి సీనియారిటీ పరంగా కావచ్చు, ఆల్రెడీ మొన్న ఓడిపోయిన వాళ్ళని కూడా కొంతమందిని అకామిడేట్ చేయాలనేటువంటి చర్చ విస్తృతంగా నడుస్తుంది. మైనారిటీలకు సంబంధించి అసలు ఒక మంత్రి ఎవరు లేనటువంటి పరిస్థితి. అందులో ఒక 3 పేర్లు వినిపిస్తున్నాయి. అటు షబ్బీర్ అలీ పేరు ఉంది, ఇటు అజరుద్దీన్ పేరు వినిపిస్తుంది, నాంపల్లి నుంచి ఓడిపోయినటువంటి ఫిరోజ్ ఖాన్ పేరు కూడా వినిపిస్తుంది. బట్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం చూస్తే షబ్బీర్ అలీ ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి మరొక పేరు సుదర్శన్ రెడ్డి. ఆయన సీనియారిటీ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆయనకు కూడా మంత్రి పదవులకి అంటే క్యాబినెట్లోకి తీసుకోవాలి. అయితే ఆల్రెడీ 4 రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని ఎలా అకామిడేట్ చేయాలనేటువంటి దానిపైన కూడా చర్చ నడుస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థుల్లో
గడ్డం ఫ్యామిలీ నుంచి వివేక్ కానీ వినోద్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరికి ఇచ్చే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎస్సీ కోటాలో వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం. అక్కడే ప్రేమ్ సాగర్ రావు అనేటువంటి సీనియర్ లీడర్ గెలిచినటువంటి నాయకుడు ఉన్నాడు. అలానే వెడమ బొజ్జు అని చెప్పని ఎస్టీ కోటా నుంచి గెలిచినటువంటి నాయకుడు ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరిని తీసుకోవాలా? ఒకవేళ 2 ఆదిలాబాద్ నుంచి 2, నిజామాబాద్ నుంచి 2 చేస్తే హైదరాబాద్ నుంచి 1, రంగారెడ్డి నుంచి మరొకటి, అట్లా ఆలోచన ఆ ఈక్వేషన్ పైన అయితే ఒక క్లారిటీ వచ్చింది. ఎవరిని డిసైడ్ చేయాలనే దాని మీద మాత్రం చర్చ నడుస్తుంది. హైదరాబాద్ నుంచి చూస్తే అజరుద్దీన్కి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ అజరుద్దీన్ కాకుండా అయితే మినహాయింపుల్లో చూస్తే ఇంకెవరు ఉన్నారు? దాని మీద కూడా చర్చ. ఇప్పుడు అరవింద్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు 2 సార్లు ఎంపీగా చేసి ఓటమి పాలైన వాళ్ళు, వీళ్ళందరూ ఆశావహుల జాబితాలో ఉన్నారు. కాబట్టి అది లేదా అది వేకెన్సీ ఉంచడం ద్వారా మళ్ళీ ప్రయత్నం చేయాలా అనేది ఇంకొకటి. వీటన్నిటికీ కాకుండా తెర వెనుకన జరిగినటువంటి మరొక కీలకమైనటువంటి డిస్కషన్ ఏంటంటే లోక్సభ ఎన్నికలు అనేది చాలా కీలకమైనటువంటి ఎజెండాగా కాంగ్రెస్ పార్టీకి మారింది. అందుకనే మొన్న పార్టీ సమావేశం పిఎస్సి నిర్ణయంలో కూడా చాలా క్లియర్గా ఒక డెసిషన్ తీసుకున్నారు. సోనియా గాంధీ గారు ఇక్కడ నుంచి పోటీ చేయాలి, తెలంగాణ నుంచి కనుక పోటీ చేస్తే మేము గెలిపించుకుంటాం అనేటువంటి ప్రతిపాదన పిఎస్సి నుంచి చేసి అది తెలంగాణ పిసిసి నుంచి అక్కడ ప్రపోజల్ రూపంలో పెట్టారు. అట్ ద సేమ్ టైం మంత్రుల్ని నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అలానే నియోజకవర్గంలో కొంతమంది ఇన్ఛార్జీలను కూడా అంటే పరిశీలకులను అబ్జర్వర్లను కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో మిగతా పార్టీల కంటే కూడా వేగంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ఈ అంశాలన్నిటినీ కూడా అధిష్టానానికి నివేదించారు. యాక్షన్ ప్లాన్ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నారు. రాబోయేటువంటి ఎన్నికలు 2024 లోక్సభ ఎన్నికలకు కావాల్సినటువంటి ప్రణాళిక పైన కూడా విస్తృతమైనటువంటి చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక సాయంత్రానికి అందరికీ కూడా వీడ్కోలు సమావేశం తరహాలో ఆయన ఒక మీటింగ్ పెట్టుకొని అందరినీ డిన్నర్ పెట్టి అందరినీ ఇన్వైట్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా ఢిల్లీలో రేవంత్ రెడ్డి నడిపినటువంటి మంత్రాంగం. లోక్సభ ఎన్నికలు ప్రధానమైనటువంటి ఎజెండా. దాని తర్వాతే ఇటు మంత్రివర్గ కూర్పు కావచ్చు, ఎమ్మెల్సీల భర్తీ కావచ్చు, అలానే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఈ అంశాలన్నింటినీ కూడా దాని తర్వాత చూసేటువంటి అంశాలుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ భవన్ను కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రత్యేకంగా దాని నిర్మాణం కూడా చేపట్టడానికి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే అది అఫీషియల్గానే ఆయన మీటింగ్ తర్వాత డిన్నర్లో కూడా ఆయన ఆంధ్రా నుంచి వచ్చినటువంటి నాయకులతో కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ డిస్కషన్ కూడా జరిగింది. అది ఒక చాలా చిన్న సమస్య, దాన్ని అలా పేర్చుకుంటూ పోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 19 ఎకరాల పైగా స్థలం ఉంది. ఆ స్థలంలో ఆంధ్రప్రదేశ్ భవన్ అనేటువంటి ఏపీ భవన్ అనేటువంటిది ఒక నడిది, అదొక ల్యాండ్ మార్క్. అక్కడ దాన్ని భాగస్వామ్యం ప్రకారం పంచుకునేటువంటి క్రమంలో ఏపీకి 58%, తెలంగాణకి 42% రేషియోలో ఇవ్వాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ఆల్రెడీ అక్కడ 3 భవనాలు ఉన్నాయి ఇప్పటికే. అయితే కట్టి కూడా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎన్టీ రామారావు టైంలో కట్టారు కొత్త భవనం. పాత భవనాలు అంతకంటే ముందర ఉన్నటువంటి భవనాలు. కాబట్టి ఇవన్నీ కూడా పాత పడిపోయినటువంటి పరిస్థితి. అక్కడ నిర్వహణ కూడా చాలా దారుణంగా ఉంది. ఒకప్పుడు హోటల్స్తో బయట ఉన్నటువంటి 3 స్టార్ హోటల్స్తో పోటీపడి ఉన్నటువంటి ఏపీ భవన్ అత్యంత దయనీయంగా మారింది. తెలంగాణ భవన్ అని పక్కన బోర్డు పెట్టుకున్న ప్లేస్ కూడా దాదాపు అలాగే ఉంది. కాబట్టి దానిపైన మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు. ఓఎస్డీలు, ఐఏఎస్ అధికారులు, రెసిడెంట్ ఆఫీసర్స్ వీళ్ళు మాత్రం అక్కడ పదవి చలాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాటు ఏంటంటే మొత్తం జాగా మాకే అప్పగించేసేయండి, మేము తెలంగాణ భవన్ కట్టుకుంటాం, ఏపీకి ఇంకో చోట కేటాయించండి, ఏపీ వాళ్ళు వేరే చోట కట్టుకుంటారు అనేటువంటి మాట చెప్పారు. అది ఏపీ వాళ్ళు ఎలాగూ ఒప్పుకోరు దాన్ని. సో పంచుకుందాం అనేటువంటి క్రమంలో మేము ఈ మొత్తాన్ని ఏపీకి ఇచ్చేస్తే కనుక మాకు వేరే చోట ల్యాండ్ ఇస్తే మేము ఒక 20 ఎకరాల ల్యాండ్ కొనుక్కొని అక్కడ ఇంకా అద్భుతంగా కడతామని కేసీఆర్ గారు గొప్పలు చెప్పారు అక్కడ. ఎందుకంటే అంత అవసరం లేదు. ఎందుకంటే వెళ్ళినప్పుడు ఏపీకైనా తెలంగాణకైనా అందరూ తెలుగు వాళ్ళు ఒక పక్కన ఉంటే కనుక ఒకే రకం భాష ఒకే ఇది కాబట్టి అది ఒక ఐకానిక్గా అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఆస్తుల పంపకం మీద కూడా అదే తరహా జంజాటం నడిచింది. ఇప్పుడు వీటన్నిటికీ క్లారిటీ ఇస్తూ ల్యాండ్ రేషియోలో ఎక్కడైతే ఎంటీ ల్యాండ్ ఉందో దాన్ని కట్టడానికి, అంటే అదే జాగాలో ఖాళీ స్థలం ఉంది, పక్కనే ఒక స్థలం ఉంది, ఆ స్థలంలో కట్టడానికి ఉన్నటువంటి అభ్యంతరాలు వీటన్నిటిపైన కూడా ఆయన డిస్కస్ చేశారు. పాసిబిలిటీస్ని చూసి అక్కడ ఒక బిల్డింగ్ కట్టేసేయండి అనేటువంటి డైరెక్షన్ కూడా ఇచ్చారు. బహుశా అది ఒక ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే ఆస్తుల పంపకం. అక్కడ ఉన్నటువంటి ఆస్తుల పంపకం గురించి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సరే, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తారు? ఎందుకంటే ఒక్క ఏపీ భవనే కాదు, ఇంకా బోల్డన్ ఉన్నాయి ఆస్తుల పంపకాలు 2 రాష్ట్రాల మధ్య. కాబట్టి దాన్ని ఓవరాల్గా పరిశీలించినప్పటికీ కూడా ముందు తెలంగాణకు సంబంధించి ఒక భవనం అక్కడ కట్టడం అనేది ముఖ్యమంత్రి ఇంపార్టెంట్ ఇష్యూ కింద చూస్తున్నారు. కాబట్టి బహుశా ఆయన దాన్ని ఎండార్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా సీఎం ఆదేశిస్తే ఒక 1.5-2 ఏళ్లలో అక్కడ మంచి భవనం, ఒక మంచి హోటల్ తరహాలు, అంటే ఒక వసతికి సౌకర్యంగా. ఒకప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు వస్తే కూడా ఏపీ భవన్లో స్టే చేసేవాళ్ళు. ఇప్పుడు సాధారణ మనుషులు, సాధారణ మానవులు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. అది లాడ్జ్ కంటే ఘోరంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో డార్మెటరీలు అని ఉంటాయి, అంతకంటే దారుణంగా తయారైంది అక్కడ. కాబట్టి
ఆ పరిస్థితులన్నీ కూడా ముఖ్యమంత్రికి సమాచారం ఉండి ఉంటుంది కాబట్టి తక్షణం దాని మీద ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది మాకు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రైట్ సార్. ఇది తెలంగాణలో సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ముఖ్యంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్తో పాటుగా ఎంపీ ఎన్నికలకు సంబంధించి లోక్సభలో ఈసారి ఖచ్చితంగా సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించే విధంగా కూడా పీఏసీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానానికి తెలియజేశారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఎక్కువ స్థానాల్లో గెలుపొందే విధంగా కూడా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నట్టుగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.